ఇలా బ్రహ్మ మళ్ళీ పద్మపీఠం పైకి చేరి అక్కడ ఉండి అష్టాంగాలు గల యోగాభ్యాసం చేస్తూ శ్వాసవాయువుని బంధించి 100 సంవత్సరాలు మహత్తర తపస్సమాధిలో నిమగ్నుడై ఉన్నాడు. కానీ ఎన్నిశ్చల భక్తి యోగ మహిమం కంజాత గర్భుండు శోభన చారిత్రు జగత్పవిత్రు విలసత్పద్మాకళత్రున్ సుధాసన ముఖ్యస్తుతి పాత్రు దానవచమూజయిత్రున్ దళత్పద్మనేత్రు నవీనోజ్వల నీలమేఘ నిభగాత్రున్ పక్షిరాట్ పుత్రునిన్. చతుర్ముఖుడు నిశ్చల భక్తియోగ మహిమతో మంగళచరిత్ర గలవాడు, లోకాలను పవిత్రం చేసేవాడు, లక్ష్మీదేవి భర్త, దేవశ్రేష్ఠుల స్తోత్రాలకు పాత్రమైనవాడు, రాక్షస సైన్యాన్ని జయించేవాడు, వికసించిన పద్మాల వంటి కన్నులు గలవాడు, కొంగృత్త నీలమేఘం వంటి దేహం గలవాడు, గరుత్మంతుడు వాహనంగా గలవాడు అయిన శ్రీహరిని దర్శించాడు. జై శ్రీకృష్ణ.